హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాటసారి సంచారి. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే రాజారాంపురం అని మా ఊరి దగ్గరలో ఒక బీచ్ ఉంది. అక్కడికి మా ఫ్రెండ్స్ అందరం కలిపి బీచ్కి వచ్చాము. ఈ బీచ్ దగ్గర చుట్టూ జీడి తోటలు ఉంటాయి. సో ఈ జీడి తోటల్లో మేము బిర్యానీ వండుకొని దాన్ని తినేసి బీచ్లోకి వెళ్ళి స్నానం చేస్తాము. ఇప్పుడు మా గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. లోపల వంట చేస్తున్నారు, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, వీళ్ళందరే మా తొట్టి గ్యాంగ్, మా ఫ్రెండ్స్. ఈడు మాయిదారి మల్లిగాడు, ఇదిగో మా అన్నయ్య రాంబాబు, జూనియర్ బ్రహ్మానందం, మా కీలు బాయ్, కోదండ ఫెయిల్యూర్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, మంచి వీడియోలు చేస్తాడు అని చూడండి. ఈ అబ్బాయి ఇప్పటికిప్పుడే 1 month లోనే 15,000 మంది సబ్స్క్రైబర్లు సంపాదించాడు. ఏ వీడియోలు తీసాడు. ఈ అబ్బాయిని కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఇదిగో మా వంట పుట్టిడు, ఆల్ ఇన్ వన్ వంట పుట్టి, ఏదైనా చేస్తాడు. ఆ అబ్బాయి సర్వేర్ అండి, సర్వే చేస్తాడు. ఇక్కడ మొత్తం కొలిసి దొబ్బడానికి వచ్చినాడు. రాయి పెడతాడు, పొయ్యి సిద్ధం చేస్తున్నాడు. పొయ్యి పెట్టడం కూడా తెలియదు వీడికి, పొయ్యి పెట్టడానికి వచ్చాడు. వంట తగలే చేస్తాడు ఈరోజు. మేము తెచ్చుకున్న కూరగాయలను ఇప్పుడు కోస్తున్నాం. చూడండి అని ఏం చేస్తున్నావు? ఉల్లిపాయలు ఉలుస్తున్నావా? వాళ్ళడం అలవాటు అయిపోయింది. సీను ఏంటి ఉల్లిపాయలు కోస్తున్నావా? బాగా కొయ్యి, బాగా వండాలి. మరి కిలో ఏం చేస్తున్నావురా? జాగ్రత్త, మండిపోద్ది. 1/2 kg టమాటాలు, నూనె ప్యాకెట్టు, నిమ్మకాయలు, ఉప్పు, కీరదోశ అండి సలాడ్కి, బియ్యం 3 kgలు. ఈ చికెన్ ఏది? చికెన్ 4 kgలు. రవి, మన వంటకు సరిపోయిన కర్రలు తెచ్చుకుందాం రా. రాని అక్కడ కర్రలు ఉన్నట్టు ఉన్నాయి, రారా. మేము వంట అయితే స్టార్ట్ చేసాము, మంట పెట్టాము. అలాగే దానిపైన మేము తెచ్చుకున్న అండా పెట్టాము. మా శ్రీనివాసరావు వంట పుట్టి నూనె అయితే వేస్తున్నాడు. నూనె ఎంత వేయాలి శ్రీను? 1/2 లీటర్ నూనె సరిపోద్ది. అది ఏంటి రా, కాలిపోయిందా? అందుకే చూసుకొని పట్టుకోవాలి. వంట స్టార్ట్ చేసాము, నిప్పిలిగించి అండా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసి వంట పూర్తి చేస్తాం. మసాలా, దీనికి బిర్యానీ మసాలా ఇందులో వేస్తున్నాము. చెక్క, లవంగం, యాలకులు, పువ్వు. ఇందులో ఉందరా ఈ చక్కెర, ఉల్లిపాయలు తగినన్ని. ఎన్ని వేయాలరా? ఒక 1/2 kg ఉంటాయా? 5 కిలోలు. 5 కిలోలా? తినడానికి చెల్లియడానికి అందులో కాదు. ఇప్పుడు మేము తెచ్చుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని వంటని కలిపి బిర్యానీ చేస్తాం. నాకు అవి ఇష్టం. పసుపు వేసుకుందాం. ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ని మనం ఇందులో వేసుకొని బాగా కలిపెట్టుకుందాం. పెరుగైతే వేస్తున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలుపు, అది టేస్ట్ ఇస్తుంది అన్నమాట. బిర్యానీకి ఒక ఫ్లేవర్ ఇస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మిరపకాయలు ఇప్పుడు వేసుకుంటున్నాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కారం ఎక్కువ తేట అవుతుందిరా. కారం అయిపోద్ది. కారం అది కాదురా, కారం ఎక్కువ తింటే ఏమవుతుంది? కారం అయిపోద్ది. అలా కాదురా, కారం ఎక్కువ తింటే కడుపులో ఏమవుతుంది? మంట వస్తుంది. మంట వచ్చిన తర్వాత మందు వేయాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని బాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపెట్టుకుందాం. పళ్ళు వేసుకుందాం, బాగా సన్నగా తరిగినవి. అన్నయ్య బిర్యానీ ఎలాగుంది తమ్ముడు? సూపర్గా వచ్చింది. ఆ ప్రేమ తర్వాత ఎలాగొస్తుందో మనకు అర్థం కాదు, కానీ సూపర్ చేశాడు తమ్ముడు. మీ బావ కదా? అదే మరి.
మళ్ళీ చెప్పు. నిప్పుల్లో వీరాంగం ఆడే వంశం మాది. నిప్పులు కాదు ఎలాంటి శరదాంగాన్ని సముద్రానికి జడిచే వంశం కాదురా మాది. అమ్మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ బిర్యానీ మీకు చూపిస్తాను చూడండి. నా దగ్గర రా. చాలా బాగా వచ్చింది, స్మెల్ భలే వస్తుంది. ఈ రోజు కుమ్ముడే. ఈ గుండెకాయ ఇది కాదు, లివర్ కావాలి. చూడు టేస్ట్ ఏది కొద్దిగా టేస్ట్ చాలు. హైదరాబాద్ బిర్యానీ కన్నా చాలా బాగా వండాడు మా శ్రీను. వీడితో త్వరలో ఒక బిర్యానీ పాయింట్ పెట్టిస్తాం. ఎక్సలెంట్. బిర్యానీ మాత్రం చాలా బాగుంది. 2 ప్లేట్లు 3 ప్లేట్లు కూడా తినేవచ్చు, అంత బాగుంది. పార్టీ అయింది ఈరోజు, పిక్నిక్ కదా. 4వ సోమవారం 5వ సోమవారం ఈరోజు ఆధారం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. బీచ్ లో చాలా చక్కగా 2 గంటల సేపు స్నానం చేసాం. చాలా సరదాగా ఇక ఉసిరికాయలు ఇవన్నీ తెచ్చుకొని తిన్నాం. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.